కొన్ని సినిమాలు మనల్ని షాక్‌కి గురిచేస్తాయి. కానీ ఈరోజు నేను చెప్పబోయే మూవీ మాత్రం చూసేటప్పుడు మనల్ని అసౌకర్యంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. అదే 'ఐరన్ లంగ్'. ఇది సాధారణ హారర్ మూవీ కాదు. జంప్ స్కేర్స్, దయ్యాలు, భూతాలు ఇవేవీ లేకపోయినా సినిమా మొత్తం మనల్ని టెన్షన్‌లో ఉంచుతుంది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండబ్బా! థ్యాంక్ యూ. ఈ మూవీ కథ ఒక భయంకరమైన సంఘటన తర్వాత మొదలవుతుంది. విశ్వంలో జరిగిన ఒక మిస్టీరియస్ ఈవెంట్ కారణంగా కోట్లాది మంది అదృశ్యమైపోతారు. ఆ తర్వాత ఒక ఖైదీకి ఒక ప్రమాదకరమైన మిషన్ అప్పగిస్తారు. అతను ఒక చిన్న సబ్ మెరైన్‌లో ఎక్కి రక్తంతో నిండిపోయిన ఒక వింత సముద్రంలోకి వెళ్ళాలి. అక్కడ ఏముంది? ఎందుకు వెళ్ళాలి? అనే ప్రశ్నలతో కథ మొదలవుతుంది. మొదట్లో ఇది చాలా సింపుల్‌గా అనిపించినా మూవీ ముందుకు వెళ్ళే కొద్దీ మన టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే హీరో ఉన్న సబ్‌మెరైన్ చాలా చిన్నది. బయట ఏముందో కూడా సరిగ్గా కనిపించదు. ఆ క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ ప్రేక్షకుడికి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీకి అసలు హీరో హారర్ కాదు. డైరెక్టరు ప్రతి సీన్‌ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేశాడు. చీకటి, నిశ్శబ్దం, వింత శబ్దాలు, రేడియో మెసేజెస్ ఇవన్నీ కలిపి ఒక భయంకరమైన అనుభూతిని క్రియేట్ చేస్తాయి. అయితే ఈ మూవీ అందరికీ నచ్చకపోవచ్చు. ఫాస్ట్ పేస్, యాక్షన్, ఎక్కువ హారర్ సీన్స్ ఆశించే వాళ్లకు ఇది స్లోగా అనిపించవచ్చు. కానీ ఫిజికాలజికల్ హారర్, సస్పెన్స్, మిస్టరీ మూవీస్ ఇష్టపడే వాళ్లకు మాత్రం ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇక క్లైమాక్స్ గురించి ఎక్కువగా చెప్పను. కానీ చివరి 15 నిమిషాలు సినిమా మొత్తం బిల్డ్ చేసిన టెన్షన్‌కి ఒక మంచి పే ఆఫ్ ఇస్తాయి. కొన్ని సీన్స్ అయితే మూవీ అయిపోయాక కూడా గుర్తుండిపోతాయి. మొత్తానికి 'ఐరన్ లంగ్' అనేది భయపెట్టే సినిమా కంటే ఎక్కువగా మనల్ని అసౌకర్యంగా ఫీల్ చేయించే సినిమా. ఇది అందరికీ కాకపోయినా హారర్ ఫ్యాన్స్ మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన మూవీ. నా రేటింగ్ వచ్చేసి 10కి 8.5. మీరు ఈ మూవీ చూసి ఉంటే మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో డేంజరస్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.